రాష్ట్ర ఖజానాకు రాబడులు పెరిగాయని భావిస్తున్నప్పటికీ ఖర్చులతో పోల్చుకుంటే అదేమంత పెరిగినట్లు కాదని ఆర్థిక శాఖ భావిస్తోంది. కొత్త పన్నులు వేయకుండానే రెవెన్యూ వసూళ్లు పెంచడంపై విత్త శాఖ దృష్టి సారిస్తోంది. కేంద్రం నుంచి నిధులు తగ్గడం వల్ల ఏర్పడిన లోటును సైతం భర్తీ చేసేందుకు మార్గాలు అన్వేషిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల కాలంలో పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు 27,740 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. పన్నేతర ఆదాయం 2,826 కోట్లు వసూలు కాగా కేంద్ర పన్నుల వాటాగా 9 కోట్లు పొందింది. గత ఏడాదితో పోలిస్తే 13.34 నుంచి 19.4% అధికం. కేంద్ర నిధులుగా మరో 3,502 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పొందింది. ఇవి మాత్రం గత ఏడాదితో పోలిస్తే 31.4% తక్కువగా నమోదయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్థిక శాఖ చెప్తోంది. వాస్తవంగా ఏడాదికి అంచనా వేసిన దానికంటే అర్ధ సంవత్సరానికే 8.22% అధికంగా ఆదాయం లభించింది. కొన్ని కీలకమైన శాఖల నుంచి ప్రభుత్వానికి జమ అయిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. వాణిజ్య పన్నుల ద్వారా 18,803 కోట్లు, అబ్కారీ శాఖ ద్వారా 4,078 కోట్లు, మోటారు వాహనాల పన్ను ద్వారా 1,584 కోట్లు వసూలు కాగా స్టాంపుల రిజిస్ట్రేషన్ల ద్వారా మరో 4,968 కోట్లు జమ అయ్యాయి. ఇవి కాకుండా భూమి శిస్తు ద్వారా 107 కోట్లు, గనులు ఖనిజాల శాఖ నుంచి 1,165 కోట్లు వచ్చి చేరాయి. అన్ని శాఖల్లోనూ ఆదాయం పెరిగినప్పటికీ ప్రభుత్వ ఖర్చులతో పోల్చుకుంటే ఈ పెరుగుదల సరిపోదని సర్కార్ భావిస్తోంది. మరింత ఆదాయం వసూలుకు ఆర్థిక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. విద్యుత్ కోతల వల్ల పారిశ్రామిక ఉత్పత్తి నష్టం ప్రభుత్వ రాబడిపైన పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించని కారణంగా నిలిచిపోయిన కేంద్ర నిధుల లోటు భర్తీకి ఆర్థిక శాఖ మార్గాలు అన్వేషిస్తోంది. బడ్జెట్లో కేటాయించిన దానికంటే వివిధ పథకాలకు 4,025 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ తరహా పదులు మిగిలిన అర్ధ సంవత్సరాల్లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరనుంది.